ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగునీటి అవసరాల కోసం సిపిఎం పోరాటం చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు కేసీఆర్ సర్కారు పేరు మార్చి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ప్రాజెక్టును పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాలన్నారు. ఇక ఖమ్మంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్టుకి పాలేరుకు అనుసంధానం చేయాలంటే ఇంకా 1500 ఎకరాల భూసేకరణ చేయాలి. ఇది మెయిన్ కాలువకి. మరొకటి ఏంటంటే మెయిన్ కాలువతో ఉపయోగం లేదు, దాంతో పరిష్కారం కాదు, పూర్తి కాదు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు కావాలి. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు దాదాపు 4,500 ఎకరాలు భూమి కావాలి. ఇంకా ఆ భూసేకరణ చేయలేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం ప్రకటించిందంటే 2026 ఆగస్టు 15 నాటికి పాలేరుకి మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ నిధులు ఎంత కేటాయించారు? 790 కోట్లు కేటాయించారు. ప్రారంభించినప్పుడు 2,000 కోట్లతో ఎస్టిమేషన్తో ప్రారంభిస్తే ఈ జాప్యం వల్ల వాళ్ళ 20,000 కోట్లు పెరిగింది. అది ఇప్పటికి పూర్తి చేస్తే 20,000 కోట్లు. కానీ అది ఇంకా ఆలస్యమైతే ఇంకా ఎన్ని కోట్లు గురించి చెప్పలేము. ఈ రకంగా ఖర్చు పెరుగుతా ఉంది, రైతులకు ఉపయోగం లేకుండా పోతుంది. ఈ నిర్లక్ష్యాన్ని ఎడినాడు అంటే దీన్ని ప్రారంభించాలని, దీని లేకపోతే దీని మీద మరొకటి ఏంటంటే ఇది ఉమ్మడి జిల్లాలో దాదాపు ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా కలిపి సుమారు 9 లక్షల ఎకరాలకు, ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లా కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉండేది. దీన్ని ఇల్లెందుకు మినహాయించి చేశారు. మొదట్లో ఈ ప్లాన్ లో ఇల్లెందు కూడా ఉంది. రోళ్లపాడు బ్యాలెన్సింగ్ రిజర్వేర్ చేశారు. తర్వాత బయ్యారానికి లింక్ చేశారు. బయ్యారం నుంచి మహబూబాబాద్ కింది వైపు నుంచి